నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ది లీడర్. ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడు ఆయన. పేదల పక్షాన నిలబడే వ్యక్తి. వాసన్న అని ప్రేమగా పిలిస్తే చాలు పలికే పేదల పెన్నిది. అపచయం లేకుండా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత, సుదీర్ఘ కాలం పాటు ఒంగోలును ఏలిన శాసనసభ్యులు, స్వల్పకాలం మంత్రిగా కూడా సేవలు అందించిన రాజకీయ నేపథ్యమైనది. రాజకీయ పయనంలో ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకి వన్నె తెచ్చే నిబద్ధత గల నేతగా పేరు తెచ్చుకున్నారు. అభాగ్యులకు ఆపదలో కొండంత అండగా నిలుస్తూ ప్రజాబంధువుగా నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు. నాడు వైఎస్ఆర్ నుంచి నేడు జగన్ వరకు వారి కుటుంబం వెంట నడిచారు. ఒంగోలు మాత్రమే కాదు, ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎంతో పాటుపడిన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. బాలినేని శ్రీనివాసరెడ్డి 1964 డిసెంబర్ 12న ప్రకాశం జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి బాలినేని వెంకటేశ్వరరెడ్డి మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సోదరి సచిదేవిని వివాహం చేసుకున్నారు. దీంతో వైవి సుబ్బారెడ్డికి వైఎస్ఆర్ కుటుంబానికి బంధువయ్యారు. కుమారుడు ప్రణీత్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ప్రకాశం జిల్లాలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలను జిల్లాలో ముందు తీసుకెళ్లారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి జిల్లాలో ముఖ్య అనుచరుడిగా మారిపోయారు. ఆయనకి వైఎస్ఆర్ రాజకీయ గురువు అని చెప్పాలి. 1999లో తొలిసారి ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో టీడీపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావుపై 24,171 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2009లో టీడీపీకి చెందిన ఈదర హరిబాబుపై గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో గనులు, భూగర్భ శాస్త్రం, చేనేత, జౌలి, స్పిన్నింగ్ మిల్లులు, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఎంతో కుమిలిపోయారు. రాజకీయాల్లోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తర్వాత కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైసీపీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ తరపున పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో మొదటిసారి ఓడిపోయారు. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో తనదైన శైలిలో రాణించారు. 2019లో మళ్లీ ఒంగోలు నుంచి పోటీకొచ్చారు. ఈ ఎన్నికల్లో 22,245 ఓట్ల తేడాతో దామచర్ల జనార్దన్ రావును ఓడించి విజయకేతనం ఎగురవేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా 1999 నుంచి 2014 వరకు 4 సార్లు వరుసగా గెలుపొందారు. ఆయనకు పేదల మనిషిగా, మంచి నాయకుడిగా పేరుంది. ఈ 20 ఏళ్లలో జిల్లాలో ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఒంగోలులో 220 కోట్లతో రిమ్స్ హాస్పిటల్ నిర్మించారు. రామతీర్థం నుంచి పైప్ లైన్, 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, స్టేడియం, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, సాగర్ కాలువ, పోతురాజు కాలువ ఆధునీకరణ, పార్కుల నిర్మాణం, పాఠశాలల ఏర్పాటు, జిల్లా జైలు, మార్కెట్ నిర్మాణం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. మాటల కంటే చేసి చూపించే వ్యక్తిత్వం ఆయనది. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ రావుపై ఓడిపోయారు. అనంతరం జగన్, బాలినేని మధ్య విభేదాలొచ్చి విలువలను నమ్ముకునే దాదాపు 5 సార్లు ప్రజాప్రతినిధిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన తృప్తి, కొంత గర్వం కూడా ఉంది అంటూ పేర్కొన్న రాజీనామాను వైసీపీకి సమర్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యంతో ఆ పార్టీలో చేరారు. జనసేనతో సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు సాగుతారో చూడాలి. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ది లీడర్. కీప్ వాచింగ్ దూతా మీడియా.